ఆయనకి అమ్మాయి మీద అంత ప్రేమ ఉంది, భార్యను చదివించేసి భార్య గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నాడు. మరి ఈమె చూసింది వేరే అతనితో లేచిపోయింది. ఇదేనా అండి అసలు సంస్కారం వల్ల నేర్పించింది అంటే? అదే అతను ఇట్లా లేచిపోతే ఇంత జరిగినా కూడా అతను రెస్పాండ్ అయితలేడు, కూర్చొని ఏడుస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్లా చేస్తారు నాకు అర్థం కాదు. అంటే ఇక లేచిపోవడం ఫ్యాషన్ ఇదంతా, లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్కరికి. పెళ్ళైన వెంటనే లేచిపోవడు, ఒకటి బట్టలు ఎట్లా లేచిపోవడు, ఇదంతా కదా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా చేస్తారో అసలు అర్థం కాదు. అమ్మాయిలు మన లవ్ జిహాద్ ఒక టాపిక్, దాంట్లో కూడా అమ్మాయిలు ఇట్లా వాళ్ళ ముస్లిం వాళ్ళకి ఇట్లా పడిపోయి వాళ్ళు వెళ్ళిపోవడు, మళ్ళా మోసపోయా చూడు, ఇదంతా జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలు మారాలి ఫస్ట్. వాళ్ళు సరిగ్గా ఉంటే సమాజం కూడా సరిగ్గా ఉంటది, లేకపోతే ఇట్లనే ఉంటది. షాపింగ్ ఒకరు, డేటింగ్ ఒకరు, పెళ్లికి ఒకరు అలా ఉంటున్నారు కదా. సో ఎందుకు అంటారు యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల కలికాలం కల్చర్ అదంతా జనరేషన్ అండి, జనరేషన్ ఇలానే ఉంటది అని వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఇది కరెక్ట్ కాదని మనం పెద్దోళ్ళు ఏం చెప్పింది, ఇది చేసుకొని మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో జాబ్ కూడా చేసుకుంటే అమ్మాయిలు కూడా బతుకెళ్తున్నారు. మంచిగా వాడుకోవాలి, కానీ ఇట్లా చెడుగా యూజ్ చేసుకొని ఇంతగానం సమాజాన్ని భ్రష్టు పట్టించేలాగా ఉండకూడదు. సో అబ్బాయికి ఏం చెప్తారు మెయిన్ గా? సో అబ్బాయిలు అందరూ ఒకటే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఆ అమ్మాయికి లవర్ ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోండి, లేకపోతే మీ లైఫ్ బ్రహ్మో లేదంటే కుక్కర్ అని చెప్పు. రమ్మో కుక్కరా అలానే అంటున్నారు. రేపటి రోజులు ఏమైతే నాకు కూడా డౌటే కొడుతుంది అండి. రేపటి రోజులో ఫస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఇంకోటి హస్బెండ్ ఉండొచ్చు, దాని తర్వాత ఇంకోటి కీప్ ఉండొచ్చు. ఎవరికి చెప్పలేము ఎట్లా జరిగిపోతుంది, ఏ సమాజం ఎడిపోతుందో అర్థం కాదు. నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ జనరేషన్ లో అమ్మాయిలు ఒక ముగ్గురు అబ్బాయిని హస్బెండ్ లెక్క వాడుతున్నా వాడుకుంటారు. ఏం చెప్తారు ఎవరి గురించి? మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవాలి, కానీ చేసుకునే ముందు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి, అంటే క్యారెక్టర్ గురించి డిఫాల్ట్ ఇప్పుడు ఎట్లా చూసి తర్వాత తగ్గుతుంది. రికార్డింగ్ లో వామ్ కనిపిస్తుంది, తర్వాత రిజల్ట్ ఆడియో వీడియో కాల్ రిజల్ట్ మారుతుంది. ప్రియుడితో వెళ్ళిపోవడం, చంపేయడం, ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు కదా. అదే అండి, వాళ్ళకి ఫస్ట్ లవర్ ఉన్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. కథలు లేకుండా ఎవరైనా ఉన్నారంటారా అమ్మాయిలు? ఎవరు లేరు, కొంతమంది అనుకున్నట్టు కూడా ఉంటారు. నేను కూడా ఉన్నా మరి. యూత్ అంటే ఫస్ట్ చేస్తున్నారు కదా. మీరు లవర్ మెయింటైన్ చేసినప్పుడు అమ్మాయి ఎంతమంది లవర్ ని మెయింటైన్ చేస్తున్నారో ముందు అవి అనుకోవాలి. నేను అదే చెప్తా.